నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. తెలంగాణలో ప్రస్తుతం యువత అంతా స్వయం ఉపాధి వైపు మొగ్గు చూపుతున్నారు. వారికి తోచిన విధంగా వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చిన బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అందులో మనకు విరివిగా ఊర్లలో కనిపిస్తున్న ఏదైతే బిజినెస్ ఉందో అది కోళ్ల ఫారం బిజినెస్ అని చెప్పొచ్చు. ఈ కోళ్ల ఫారానికి సంబంధించి ఈ వ్యాపారం చేయాలనుకునే వాళ్లకు అందులో ఉపాధి ఎంతవరకు దొరుకుతుంది, ప్రస్తుతం కోళ్ల ఫామ్ నడపడం అనేది లాభమా నష్టమా తెలుసుకుందాం. ఒక కోళ్ల ఫామ్ యజమాని దగ్గరకు మనం వచ్చాం. అతనితో మాట్లాడి అసలు ఈ బిజినెస్ లో ఎంతవరకు తను ఉపాధి పొందుతున్నారు, ప్రస్తుత కాలంలో ఈ కోళ్ల ఫామ్స్ సంబంధించి లాభాలు చూస్తున్నారా నష్టాలు చూస్తున్నారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఎస్, మనం కోళ్ళ ఫామ్కి వచ్చాం. ఇక్కడ మనం కోళ్ళను చూడొచ్చు. మొత్తానికైతే తెలంగాణలో ఈ కోళ్ళ వ్యాపారానికి సంబంధించి మనం కొన్ని రోజుల కిందటి నుంచి విన్నాం. కోళ్ళకు ఒక వింత వ్యాధి వచ్చి వేల సంఖ్యలో కోళ్ళు చనిపోయాయి. అప్పుడు నిజానికి ఈ ఫామ్స్ నడుస్తున్న వాళ్ళందరూ చాలా విపరీతమైన నష్టాలు చవి చూశారు. ఏకంగా కోళ్ళ ఫామ్స్ ఎత్తేసిన పరిస్థితి. మనమైతే చికెన్లు తినటం ఆపం. చికెన్ చాలా మందికి నిజానికి తెలంగాణలో చికెన్ లేని ముద్ద దిగదు. వారంలో 3 రోజులు 4 రోజులు తినే వాళ్ళు కూడా ఉంటారు. సో కోళ్ళ ఫామ్కి సంబంధించి ఇంకా ఏ రకంగా వాళ్ళు ఏ దృష్టితో వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తారు, దీనికి కావాల్సి స్థలంతో పాటు ఇంకా ఏమేం చూసుకోవాలి, మొదట ఎంత పెట్టుబడి అత్యవసరంగా మనం ఏర్పాటు చేసుకోవాలి, పెట్టుబడి ఎంతతో స్టార్ట్ చేయాలి, డీటెయిల్స్ మొత్తం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఒక అరెకరంలో కోళ్ల ఫామ్ నడుపుతున్న యజమాని పాండు దగ్గరికి మనం వచ్చాం, మాట్లాడదాం. హాయ్ పాండు, నిజంగా చెప్పు, మేము చికెన్ తినొచ్చు అసలు? చికెన్ లేని తెలంగాణలో ముద్ద దిగదు. వారానికి 4 సార్లు 4 రోజులు తినేటోళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఏదో వ్యాధి వచ్చి చాలా కోళ్ళు చనిపోతున్నాయి అని వింటున్నాం రెగ్యులర్ గా. ఏదో వీటికి ఏదో డిసీజ్ వచ్చి, దాని గురించి ఏం చెప్తారు? అయితే రీసెంట్ గా బర్డ్ ఫ్లూ రావడం జరిగింది మేడం. అది ఆంధ్రలో బాగా ఎక్కువగా ఉంది. మన దగ్గర అంత ఏం లేదు మేడం. ఓకే, కంపల్సరీ తినొచ్చు. అది 70 degrees చికెన్ అనేది 70 degrees వరకు వేడి చేసుకొని తింటే ఆ వైరస్ అనేది చనిపోతుంది. నిజానికి వైరస్ ఉన్నా కూడా చనిపోతుంది, కొంచెం హీట్ ఎక్కువ చేసుకొని తినాలి. పాండు, ఇప్పుడు మీరు ఎప్పుడు స్టార్ట్ చేసినారు, ఏం చదువుకున్నారు చెప్పండి ఫస్ట్? నాది డిగ్రీ అయిపోయింది మేడం. డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోగానే జాబ్ ట్రై చేశాను మేడం. చాలా సార్లు ట్రై చేసిన. ఇక కాంపిటీషన్ ఎక్కువ ఉందని చెప్పి ఈ ఫీల్డ్ లోకి రావడం జరిగింది. ఇప్పుడు ఏం ఫీల్ అవుతున్నారు? ఎన్ని ఇయర్స్ అయింది ఇప్పుడు ఈ ఫీల్డ్ లోకి వచ్చి? దగ్గర సుమారు 6 సంవత్సరాలు అయింది మేడం. 6 సంవత్సరాల నుంచి కోళ్ల ఫామ్ బిజినెస్ లోనే ఉన్నాడు పాండు. డిగ్రీ అయిపోగానే స్వయం ఉపాధి కింద తను ఈ కోళ్ల ఫామ్ బిజినెస్ ని ఎంచుకున్నాడు. ఇప్పుడు ఈ క్షణం నిజంగా పెట్టి మంచి పని చేశాను అనిపించిందా? ఇప్పుడు ఈ 6 ఏళ్ల కాలంలో కష్ట నష్టాలు చూసి మీకు నడపడమే కరెక్ట్, నేను మంచి డెసిషన్ తీసుకున్నా అనిపిస్తుందా? లేకపోతే లేదు, ఈ కష్టమో నష్టమో ఏదో సిటీలోనో ఎక్కడో మంచి జాబ్ కొట్టేస్తే ప్రైవేట్ లోనో జాబ్ చేసుకుంటేనే బాగుండేది అనిపిస్తుందా? అయితే మేడం, అప్పుడు ఈ షెడ్ అనేది షెడ్ ఖర్చు వచ్చి 15 లక్షలు వచ్చింది మేడం. అప్పుడే 15 లక్షలు 2019 మేడం. 19లో అయితే కట్టాం. దీన్ని కట్టాక దీన్ని మెయింటెనెన్స్ కావాలంటే ఇక చేసుకుంటూ వస్తున్నాం మేడం. ఇప్పుడు దీన్ని విడిచిపెట్టాలంటే ఇది ఇక్కడనే ఉంటుంది. మళ్ళీ కొత్త జాబ్ అంటే కష్టం మేడం. ఇప్పుడు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, పిల్లలు అటు కొంచెం కష్టం అవుతుంది. ఇక దీన్నే మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఎంత సమయం కేటాయిస్తారు? మార్నింగ్ 6కి వచ్చిందంటే 9 వరకు ఇందులోనే ఉంటాం మేడం. మళ్ళీ డబల్ డ్యూటీ. అవును మేడం. మళ్ళీ ఈవినింగ్ 4కి వచ్చిందంటే మళ్ళీ 6 వరకు. ఓపెన్ గా చెప్పు, ప్రాఫిట్ ఎంత వస్తుంది నీకు మంత్లీ? అంటే మంత్లీ అని కాదు మేడం, ఇది బ్యాచ్ లెక్క అన్నట్టు. 40 డేస్ ఒక బ్యాచ్. 40 డేస్ కు ఒక బ్యాచ్. అవును మేడం. 40 డేస్ కు మినిమం ఒక బ్యాచ్ 80, ఒక బ్యాచ్ 1 lakh, ఒక బ్యాచ్ 60, ఈ రకంగా ఉంటుంది మేడం. యావరేజ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ తో ఈక్వల్ గా సంపాదిస్తున్నావు పాండు. అంటే మేడం అన్ని పోనే కదా, అన్ని పోను అంటే ఖర్చులు ఉంటాయి మేడం. కరెంట్ బిల్లు మనదే, దానికి కావాల్సిన ఉనుక గానీ కొంచెం మెయింటెనెన్స్ కొంచెం ఉంటుంది మేడం. ఇందులో పనులను పెట్టుకుంటే ఎట్లుంటది, పెట్టుకోకుండా మీరు ఒక్కరు ఇప్పుడు మీరు ఇక్కడే ఉంటారు, దగ్గరుండి ఇప్పుడు మీ టైమింగ్స్ ని బట్టి చెప్పొచ్చు, మీరు మొత్తం ఇదే లోకంగా బ్రతుకుతున్నారు. సో అట్లాంటప్పుడు ఈ మాత్రం ప్రాఫిట్ ఓకే, అది రీజనబుల్ అనొచ్చు. పనులను పెట్టుకుంటే ప్రాఫిట్ ఉంటదా ఇట్లా?
పని లేబర్ పెట్టుకుంటే మనకు ప్రాఫిట్ ఉండదు మేడం. ఎందుకంటే వాళ్ళు దగ్గర ఇప్పుడు 18,000 నుంచి 20,000 దాకా అడుగుతారు మేడం వాళ్ళు ఓకే. మంత్లీ. ఆ, మన బ్యాచ్ వచ్చేసి 40 డేస్. కాకపోతే ఏంటంటే ఇంకా 20 డేస్ ఖాళీగా ఉంటుంది మన షెడ్. ఓకే. అంటే క్లీన్ చేసుకోవడం కానీ ఓకే ఓకే ఇంకా మిగతా ఉమ్, పనులు ఉంటాయి మేడం. ఉమ్, అట్లా 30 వాళ్ళకు 40,000 వరకు వాళ్ళకే వెళ్తుంది. ఓకే ఇక మనకు ఎక్కువ ప్రాఫిట్ ఉండదు మేడం. మనం చేసుకుంటే కొంతవరకు మిగులుబాటు ఓకే. ఉంటుందని. ఇందులో టఫ్ టాస్క్ ఏమని చెప్తారు పండు? ఇప్పుడు ఈ బిజినెస్ లో కోళ్ల ఫామ్ కి సంబంధించి బిజినెస్ లో టఫ్ టాస్క్ అంటే ఏంటి? దానానా, లేకపోతే వాటి హెల్త్ కి నిజంగా దెబ్బతినడానికి వాటర్ ప్రాబ్లమా, వాటి దానా ప్రాబ్లమా, వెదర్ కండిషనా, ఏది? వెదర్ మేడం, ఎక్కువ Weather. శాతం అయితే వెదర్ ప్రాబ్లం మేడం. ఉమ్, వాటర్ అనేది ఫస్ట్ టైం మేము చూసుకుంటాం, వాటర్ ఎలా ఉందని చెప్పి ఉమ్, టెస్టింగ్ పంపిస్తాం. ఉమ్, దాన్ని బట్టి చూస్తాం మేడం. ఉమ్. ఎక్కువ శాతం అయితే వెదర్ ప్రాబ్లం మేడం. ఓకే. పర్యవేక్షించడానికి అధికారులు ఎన్ని రోజులకు ఒకసారి వస్తారు? డైలీ రోజు వస్తారు మేడం. డైలీ వస్తారా? డైలీ వస్తారు. నిజంగా డైలీ వస్తారా? నిజం మేడం, ఆ, డైలీ ఓకే. వస్తాడు సూపర్వైజర్. సూపర్వైజర్ ఏం చేస్తారు? తన డ్యూటీ ఎట్లుంటది? అతను వచ్చి ఫీడ్ ఎంత పోసిండు, కోళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా, ఉమ్. నెక్స్ట్ మనం ఏం చేయాలి అదని ఉమ్. చెప్పి రోజు వచ్చి మన గైడెన్స్ ఇచ్చిపోతాడు మేడం. ఓకే. ఆ గైడెన్స్ తోటి మీకు కొంత ఉపయోగపడుతుంది అవును మేడం. కదా. ఉమ్. ఇంకా ఏం చెప్తారు చెప్పండి. ఇప్పుడు దీనికి సంబంధించి ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇది కోళ్ళని? అయితే ఇది నేను ఇంటిగ్రేషన్ మేడం, అది ఇది స్నేహ కంపెనీ మనది. ఓకే. వాళ్ళే చిక్స్ నుంచి అంటే కోళ్ళు లిఫ్టింగ్ అయ్యే వరకు వాళ్ళదే ఉంటుంది బాధ్యత. మొత్తం మనం చూసుకున్న వరకు మెయింటెనెన్స్ వాళ్ళు మనది ఉంటుంది మెయింటెనెన్స్ మేడం. వరకే. 40 days కు ఒక బ్యాచ్ 40 లాగా days. వాళ్ళ నుంచే వస్తుంది. అవును మేడం. ఓకే. స్నేహ చికెన్ అంటే నిజానికి మంచి కంపెనీ. ఇప్పుడు అవును నిజానికి స్నేహ చికెన్ అనేది పాపులర్. అవును చికెన్ తినే వాళ్ళు కూడా స్నేహ చికెన్ కి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. ఏ కోడిని చూసినా సేమ్ లాగా ఉండే సైజ్లలో కూడా. ఇవి ఎంత అంటే ఏ ఏజ్ కోళ్ళు అనుకోవచ్చు? ఇప్పుడు 20 days. 20 days. 20 days మేడం. ఓకే. ఇది సుమారు కేజీ ఉంటుంది మేడం ఇప్పటికి. ఓకే. ఇంకో 20 days లో దగ్గర 2.5 kg అవుతుంది. ఇవి మనం ప్రస్తుతానికి 20 days కి సంబంధించిన కోడినే చూస్తున్నాం మనం. అంటే 20 రోజుల కోడి. ఇంకొక ఎన్ని రోజులకి? ఇంకా 20 days మేడం. ఇంకో 20 days కి అది 2 kgs ప్లస్ అవుతుందట ఈచ్ కోడి. అవును మేడం. మనం దాన్ని చూడొచ్చు. 20 days కి అది నిజానికి ఒక మంచి పరిపూర్ణమైన కోడి లాగే ఉంది లుక్. ఒక బూరు తప్పించి మిగతా అంతా. ఇంకొక 20 days అయితే మంచిగా పుష్టిగా ఇంకా 2 కిలోల పైన ఒక కోడి తూకంలో తేలుతుంది. పండు చెప్పండి, మొత్తం ఈ బిజినెస్ లో ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఇట్లనే స్వయం ఉపాధి టైప్ లో మళ్ళీ కోళ్ల ఫామ్ వైపు అడుగులు వేయాలి అనుకునే వాళ్ళకి ఎక్కడ జాగ్రత్తగా మెలగాలి, ఏ విషయాల్లో కేర్ ఎక్కువ తీసుకోవాలి, మెయిన్ గా మీరు ఇచ్చే సూచనలు అంటే ఏం చెప్తారు మీకున్న 6 ఏళ్ల ఎక్స్పీరియన్స్ లో? మేడం, ఇప్పుడు నాకు తెలిసిన వరకు అయితే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇప్పుడు ఒక షెడ్ వేయాలంటే దాని ఖర్చు బాగా వస్తుంది మేడం. అప్పుడు ఒక 6 సంవత్సరాల క్రితమే దగ్గర 15 లక్షల ఖర్చు వచ్చింది. ఇప్పుడు షెడ్ ఖర్చు దగ్గర ఈ షెడ్కే ఒక 25 లక్షల ఖర్చు వరకు వస్తుంది. దీన్ని మళ్ళీ మనం ఈ షెడ్ మనం ఓన్ గా పెట్టుకొని దీంట్లో మనం కాకుండా లేబర్ని పెట్టి పని చేయాలంటే చాలా కష్టం. మనకు ప్రాఫిట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మనకు ఇదే పెట్టుబడి చూసుకోగలగాలి, సొంతంగా చూసుకోగలిగేటట్టు ఉంటేనే ఇది మనం పెట్టుకోవాలి. వర్కర్స్ కప్ప చెప్తే గనుక ఆ పేపుతో మాత్రం వేస్ట్ అవుతుంది మేడం. ఇంకా దీంట్లో మెయింటెనెన్స్ వచ్చేసి దీంట్లో మనకు ఉనుక మనదే కొట్టుకురావాలి. ఈ ఫామ్ లోకి ఉనుక మనదే ఉంటది, ఖర్చు కరెంట్ బిల్లు మనదే ఉంటది. దీంట్లో టఫ్ టాస్క్ అనేది ఫీడ్ వస్తుంది మేడం. డైలీ ఒక దగ్గర నాకు ఒక 20 ఈ రోజు నుంచి 20 days తర్వాత డైలీ ఒక 10 బ్యాగ్ బుక్స్ మేడం. ఇవేనా? అవును మేడం. ఒక బ్యాగ్ 70 kgs ఉంటుంది. ఒక బ్యాగ్ 70 kgs మేడం. ఇప్పుడు డైలీ 10 బ్యాగ్ బుక్స్ ఇంకా 2-3 days అయితే 70 kgs ఒక బ్యాగ్. 70 kgs 10 బ్యాగులు పడతాయి ఒక రోజులో. ఇంకా 2-3 రోజులు అయితే ఇంకా 3-4 బ్యాగులు పెడతాయి. అంటే డైలీ దగ్గర ఒక 15 బ్యాగుల వరకు బుక్ తింటది దాన. కోళ్ళు అట్లా తింటాయి. ఇంకా వాటర్ ఆటోమేటిక్ గా పైప్ లో చేస్తాం మేడం. దాంట్లో మెడిసిన్ వచ్చేసి మార్నింగ్ ఓ రకం, ఈవినింగ్ ఓ రకం ఉంటుంది. మార్నింగ్ ఒకసారి స్ప్రే చేయాలి వీటి కోళ్ళ మీద, ఈవినింగ్ ఒకసారి స్ప్రే ఏమైనా డిసీజ్ ఇట్లా రాకుండా. బయట ఫార్మల్ని కొట్టుకోవడం కానీ, బ్లీచింగ్ పౌడర్ చల్లడం కానీ కొన్ని బ్యాగ్ ఎంత ఉంటుంది పండు? అంటే కాస్ట్ మేడం 2,800. ఓకే. రోజుకు 10 అంటే వీటి ఖర్చు కూడా బాగుంటుంది మేడం. అందుకే మనం ఇంటిగ్రేషన్ వైపు వెళ్తేనే బాగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఓన్ గా పెడితే ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చినట్టు ఒక్కసారి మన ఒక బ్యాచ్ మనకు దెబ్బతిన్నాం అనుకో మేడం, మళ్ళీ కోలుకోకుండా అవుతుంది. దగ్గర 10 లక్షల వరకు లాస్ అవుతుంది. దానానే ఇంత ఉన్నది. ఇంకా మెడిసిన్ కాస్ట్ అవి ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి. ఎక్స్ట్రా ఉంటాయి. సో తట్టుకోగలగాలి. నిజానికి మన దగ్గర కొంత ఉండాలి మేడం కంపల్సరీ. నష్టమైనా పర్వాలేదు, నిలబడి గనక పెట్టుకోవచ్చు. కానీ కొంతమంది అయితే కోళ్ల ఫామ్ పెట్టి చాలా ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏం ప్లస్ అయిందంటారు వాళ్ళకి?
కోళ్ల ఫామ్ వల్లనే కోటీశ్వర్లు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును మేడం. అయితే వాళ్ళ ఏంటంటే ఈ ఇంటిగ్రేషన్ వ్యవస్థ వచ్చిన కాంచెలి వాళ్ళు లాభపడతారు కానీ మనం లాభం లేదు మేడం. ఓకే. మాకేమున్నా మినిమం కేజీకి 4.5 అంటే 4.5 నుంచి మినిమం ఒక 8 రూపాయలు 10 రూపాయల వరకు పడుతుంది మేడం. అంటే వాళ్ళకు ఇప్పుడు ఎక్కువనే ఉంటది. ట్రేడర్లకు అమ్ముకుంటారు వాళ్ళు. ఓకే, ట్రేడర్లకు అమ్ముకుంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ లాభం ఉంటుంది మేడం. ఓకే. మాకు అప్పటి నుంచి ఇప్పుడు 2006 నుంచి 2019 నుంచి ఇప్పటి వరకు గదే 4.5 ఇంతవరకు ఒక రూపాయి పెంచింది లేదు మాకు కేజీకి. పెంచితే బాగుండేది మేడం. మాకు ఇప్పుడు అప్పుడు ఉనుకకు ఒక టన్నుకు 1000 రూపాయల వరకు ఖర్చు వచ్చేది. ఇప్పుడు సుమారుగా 6000 వరకు ఖర్చు వస్తుంది ఒక టన్నుకు. మాకు పట్టేది 2 టన్నులు 12,000 వరకు వస్తుంది. కరెంట్ బిల్లు అప్పటికి చాలా పెరిగింది. ఇంకా ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే 6 ఏళ్ల తర్వాత ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎంతో మంది జాబ్స్ చేస్తూ ఉంటారు, మీరైతే ఇది పెట్టుకున్నారు. సో పెట్టి మంచి పనే చేసినా ఇక ముందు కూడా ఎవరైనా పెట్టే వాళ్ళు ఉంటే ముందడుగు వేయండి అనే చెప్తారా, లేకపోతే లేదు కష్టమో నష్టమో ఏదో సిటీలో ఏదో కంపెనీలో జాబ్ చేసుకోవటమే ఉత్తమం ఈ కష్టం కంటే అని చెప్తారా? ఏమనిపిస్తుంది పాండు? నేనంటే అప్పుడు చేసినా కాబట్టి కంటిన్యూ కష్టమో నష్టమో చేయాల్సి వస్తుంది మేడం. ఇప్పుడు చేయాలంటే చాలా కష్టమే మేడం. వాళ్ళు ఏదో ప్రైవేట్ జాబ్ ఏదో చిన్న జాబ్ చూసుకొని చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దగ్గర 25 లక్షల ఖర్చుకు మంత్లీ ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది మేడం. నాకు తెలిసిన కాడికి అయితే ఓన్ అమౌంట్ ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం ఏ రకంగా చూసినా డబుల్ షిఫ్ట్ చేస్తున్నాడు పాండు ఇక్కడ. పొద్దున వస్తే నైట్ వరకు డబుల్ షిఫ్ట్, ఇక నిద్రకి ఇంటికి పోవడం తప్ప ఇక వేరే లేదు మేడం. చిన్న పిల్లలు అప్పుడైతే 6 వచ్చిన రోజు నుంచి అయితే ఒక వారం రోజులు కంటిన్యూగా నైట్ మనం వాటిని నిద్ర లేపుతూ ఉండాలి. చాలా కష్టం ఉంటుంది 6 వచ్చినప్పుడు. ఇవైతే మొత్తానికి 20 డేస్ కోళ్ళు. అది ఏదేమైనా ప్రతి వ్యాపారంలో లాభం ఉంటది, నష్టం ఉంటది. ఇప్పుడు పాండు చెప్పినట్లు 6 ఏళ్ల పాటు ఇదే బిజినెస్ లో ఉండి కూడా మనకి ఇంతింత ఖర్చు మోయగలిగే కెపాసిటీ ఉండాలి. ఒకటి మెయిన్, అన్నిటికంటే ముఖ్యంగా వర్కర్స్ కి వదలకుండా సొంతంగా చూసుకునే టైం ఇవ్వగలగాలి. నిజానికి ఆ టైమే ఇప్పుడు అందరికీ చాలా ప్రీషియస్. టైం ఇవ్వగలిగే వాళ్ళు ఉంటేనే ఇందులో లాభాలు చూస్తారు తప్ప టైం లేని వాళ్ళు, ఇవ్వలేని వాళ్ళు ఉంటే గనక ఇది నష్టమే. దాని బదులు జాబ్ చేసుకోవటమే ఉత్తమం అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ యువత మాత్రం స్వయం ఉపాధి కింద ఈ కోళ్ల ఫార్మ్స్ నడపడం అనేది చాలా మేజర్, ఒక మంచి లాభానికి చెందిన వ్యాపారం కిందే చూస్తున్నారు. కొంతమంది పరిస్థితి మాత్రం ఎలాగో దిగినాం కాబట్టి తప్పక ఇక నడపాలి, ఇక మళ్ళీ షెడ్ ఇదంతా కూడా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఇంకా కొంతకాలం నడపాలి అని నిర్ణయించుకున్న వాళ్ళు మాత్రం నడుపుతున్న పరిస్థితి. కొంత గవర్నమెంట్ నుంచి కూడా పెరగాల్సినవి పెంచి వీళ్ళకి ఏమన్నా తోడ్పాటుగా ఉంటే గనక ఇది ఇంకాస్త వాళ్ళు హ్యాపీగా చేసే పరిస్థితులు అయితే ఉన్నట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కోళ్ల ఫారం బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఈరోజు పల్లవి టీవీ తరపున కెమెరామెన్ కిరణ్ సాయితో యశోద, పల్లవి టీవీ.